అందరూ అంటున్నారు గారు కొత్త చేను లెక్క ఎంత కాపు కాయదంటారు గారు. కాపు కాయడం వల్ల సైజు రాలేదంట. బలం అన్ని కాయలకి ఇవ్వలేదు కదా, చెట్టుకు వచ్చి 2 కాయలు ఉండాలి, అంత మించి ఉండకూడదు. ఈ కాయ ఎక్కువ కాసిన దానికి సైజులు రాలేదు అన్నారు గారు. మొన్న కొంటకు వచ్చిన వాళ్ళు మా వాళ్ళు కూడా కొంచెం పీకేలా ముందు. అసలు మామూలుగా కొన్ని సైడ్లు అయితే కొన్ని కాయల్ని చిన్నప్పుడే పిందులా ఉంటాయి, కట్ చేసేస్తారంట అన్నయ్య గారు. కలవలే మనకు తెలియదు కాక గారు. బలంగా ఉన్నాయి ఉంచి బలహీనమైన తీసేయాలా. అంటే ఇప్పుడు చూడండి ఉంది కదా, ఈ పాదికి ఇక్కడ ఒక పాదికి 1 2 3 4 5 కాయలు ఉన్నాయి ఒకదానికి. ఓకే, అన్ని కాయలు వస్తాం వల్ల ఇన్ని కాయలు కానీ మందు సప్లై చేద్దాం చేయలేదు అని అన్నారు కాక గారు వాళ్ళు. ఓకే ఓకే, తాటి మాటలే తాటి గారు. అది గట్టిగా ఉండదు, లేదా గట్టిగా ఉండవు. దేవరక్క అనిల్కి ముందు బోనీ చేయి నువ్వు. ఇది అన్నయ్య గారు కోసిన నాకు మీరు కోసింది ఏది పోతారు. అన్నయ్య కోసింది నువ్వు ఎంత నేనండి. ఓకే పట్టుకరా. మీ దగ్గర లేదా అండి చేంజ్? తీసుకోకూడదు. రెండు కన్ను అదే అలాగే రెండింటికి ఇచ్చేది. పంటను శాశ్వతండి దేవా, మరి నిత్యానందంతో ఆనందింపజేసేవారు కాబట్టి ప్రభా నేను నమ్ముతున్నాను తండ్రి. దేవా ఈ బిడ్డలు తండ్రి ఇంకా విశ్వాసంలో మీకు దినదినము సమీపంగా రావాలని కోరుచున్నాను. చూసిన వారు వీరి దేవుడు పూజారుడు అని చెప్తున్నాను. దేవా ఈ గ్రామంలో తండ్రి ఒక గొప్ప సాక్ష్యం కలిగినటువంటి దేవా మరి జీవితం ఈ బిడ్డలు పొందుకుంటూ రావాలని సాయం ప్రార్థిస్తూ ఈ యొక్క కాయ విషయంలో మీరు ఇప్పటివరకు చేసిన మేలంతా బట్టి వందనాలు పెంచుకుంటూ యేసుక్రీస్తు అంతా ఆంక్ష తండ్రి.